ఏ త్రిమూర్తులైతే ఆయనను సేవిస్తారో అలాంటి త్రిమూర్తుల్లో ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి కృష్ణ పరమాత్మని వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి ఆ 7 వృషభాలను లొంగ తీసుకున్నటువంటి అదుపులోకి తెచ్చినటువంటి కృష్ణ పరమాత్మకు తన కూతుర్నిచ్చాడు. శుభముహూర్తంలో వివాహం జరిగింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవానికి జై. తర్వాత కేకదేశ రాజు అయినటువంటి ఆ మహారాణి అయినటువంటి శృతకీర్తి. ఆ శృతకీర్తి కృష్ణుడికి మేనత్త వరుస అవుతుంది. అలాంటి ఆ శృతకీర్తి గారికి, ఆ రాజుగారికి కేకయ దేశపు రాణి శృతకీర్తి, ఆమె కృష్ణుడికి మేనత్త అని చెప్తూ ఉన్నాడు. అలాంటి తల్లి ఆమె కూతురే ఈ భద్ర అనేటువంటిది ఇంకొక అమ్మాయి. అది కూడా చాలా మిగులు అందగత్తే. దాన్ని సంతానార్థులు ఆమె సోదరులైనటువంటి వాళ్ళు అంటే శృతకీర్తి రాణి మిగతా వాళ్ళంతా వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇచ్చి భగవంతుని కృష్ణ పరమాత్మ వివాహం చేయడం తర్వాతగా చెప్తూ ఉన్నాడు. ఇక రాజోవాచ కోన్యస్తే యది కోనాథ కన్యావరహిహేప్సిత గుణైకథాంనో యస్యాంగే శ్రీర్వసత్యనపాయిని. ఆ విధంగా పిమ్మట వాళ్ళు కృష్ణార్జునులపై ఇక రాజులంతా కూడా ఈర్ష్యతో ఉన్నారు. అందరూ వెంటబడుతున్నారు. అయితే కృష్ణుడు ఊరుకుంటాడా? అవాంతరంగా అక్కడికి వచ్చాడు. అందరు రాజులు కూడా ఎదిరించాడు. కృష్ణుడు మేనత్త అయినటువంటి శుభకీర్తి, రాజా నేను నీకు మేనత్తనైతాను, కైకేయ దేశపు రాణిని. ఆమె కుమారులందరూ కూడా సంతనార్థులు అంటారు. వారి కూతురే భద్ర. ఆ సంతనార్థులందరూ కూడా సోదరులంతా కూడా కృష్ణ పరమాత్మను ధైర్యంగా ఆదరించి తన యొక్క చెల్లెలైనటువంటి భద్రను కృష్ణ పరమాత్మనికి ఇచ్చి వివాహం ఈ విధంగా చేశారు. సుతాంచ మద్రాధిపతేర్లక్ష్మణాం లక్షణైర్యుతాం స్వయంవరే జహారైక ససుపర్ణ సుధామివా. ఆ విధంగా మధ్రదేశాధిపతి కూతురు లక్ష్మణ అనేటువంటిది ఇంకొక ఆమె ఉన్నది. ఆమె సకల శుభ లక్షణాలు కలిగినటువంటి సంపన్నురాలు. అలాంటి ఆమె స్వర్గాన్ని నుండి గరుత్మంతుడు ఎలాగైతే అమృతాన్ని ఇంద్రుడిని ఓడించి ఎత్తుకవచ్చాడో ఆ విధంగా ఆమెను హరించి తెచ్చినట్లు మహావీరుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కడే వెళ్ళి స్వయంవర సభ నుండి ఈ లక్ష్మణను కూడా ఎత్తుకవచ్చేసి పెళ్లి అర్ధాంగిగా చేసుకున్నాడు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజా కృష్ణ పరమాత్మకు 8 మంది అష్టభార్యలైనారు. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగచితి, భద్ర, లక్ష్మణ అనేటువంటి 8 మంది కూడా అష్టభార్యలుగా మనం చెప్తూ ఉంటాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ బోలో కృష్ణ భగవానికి జయ. మరి వీళ్ళేనండి 8 మందేనా పత్నులు అంటే కాదయ్యా, ఇంకా చాలా మంది ఉన్నారు చెబుతానని చెప్పి పరీక్షిత్ మహారాజు బ్రహ్మ ఇంకా చెప్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా అలాగా ఎత్తుకవచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అక్కడ ఏమైందంటే నరకాసురుని చెరలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పి తెలిసింది. ఇంతకుముందే వాళ్లకు అనుయాయులైనటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మ దగ్గర వచ్చి రాజులంతా కూడా గూడు పెట్టుకున్నారు. అయ్యా మమ్మల్ని అందరినీ బంధించి వేశాడు. వేలాది మంది రాజులు వాడి దగ్గర చెరసాలలో ఉన్నారు, కృష్ణుని ఆ నరకాసురుడి యొక్క చెరసాలలో. కాబట్టి ఈ నరకాసురుడు ఇదే కాకుండా 16,000 మంది కన్యకలను ఎక్కడ అందమైన పిల్ల కనిపిస్తే దాన్ని ఎత్తుకవచ్చేసి మొత్తం చెరసాలలో బంధించి పెట్టాడు. 16,000 మందిని మీరు చెర విడిపించాలి అని చెప్పి కృష్ణ పరమాత్మకు తెలియడం, ఆయన వచ్చేసి 16,000 మంది ఆ గోపికలను కూడా అక్కడి నుంచి చెర నుంచి ఆ నరకాసురుని చెర నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత మమ్మల్ని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోవాలి? ఇక వాళ్ళ భావాన్ని గ్రహించినటువంటి భావగ్రాహి జనార్దనుడు ఆ 16,000 మందిని కూడా వాళ్ళ కోరిక అనుసారంగా తను వివాహం ఆడాడని చెప్పి చెప్తున్నాడు. నరకాసురుని వధించేశాడు. 16,000 మందిని కూడా చెర విడిపించాడు. నరకాసుర సంహారం జరిగిపోయింది. ఇక నరకుడు మహాధూర్తుడైనటువంటి వాడు, వాడికి ఎంతమందో అదితి వాడు ఒక పని ఆచేసుడు. కేవలం కన్యకలను రాజులనే చెరబెట్టకుండా వరుణుని యొక్క ఛత్రాన్ని ఎత్తుకవచ్చాడు, గొడుగును ఎత్తుకవచ్చాడు, దొంగతనం చేశాడు. అదితి యొక్క కర్ణకుండలాలు, చెవులకు ఉండేటువంటి కర్ణకుండలాలు ఎత్తుకుపోయినాడు. దేవతల యొక్క మణిపర్వతాన్ని కూడా దొంగిలించాడు. ఇలాంటి దుర్మార్గుణ్ణి ఆయన బంధించేసి నరకాసురుణ్ణి బంధించి చంపించి వేశాడు. ఆయన బంధించి ఉంచినటువంటి వాళ్ళందరినీ కూడా విడిపించి వచ్చారు. ఇక 16,008 మంది భామలైనారు. ఆయనకి సత్య ప్రోత్సాహాలపై ఇక పోరాడి సత్యభామ, సత్య అంటే సత్యభామ, ఇక్కడ ఆమె కోరిక పైన దేవతా వృక్షమైనటువంటి పారిజాత వృక్షాన్ని కూడా తెచ్చి ఆమె పెరట్లో నాటిపించాడు ద్వారకావాసుడు. అలాంటి కృష్ణ భగవానుడికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. జయ శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, అయ్యంతరం మురారే, హే నాథ నారాయణ
ఏమైందని పరీక్ష మహారాజు అడుగుతున్నాడు. 16,000 మందిని చేసుకున్నాడు కదా, 8 మందిని చేసుకున్నాడు కదా అంటే, ఒక్కొక్క ఆమెకు 10 మంది సంతానం కలిగారయ్యా. ఆయన కృష్ణుడి యొక్క సంతానం చాలా పెద్దది. ఆ ప్రభు యొక్క బల పరాక్రమాల గురించి ఇంకా చెప్పుకుంటాను వినమని, ఇంద్రేణ హృత ఛత్రేణ హృత కుండల బంధున హృతామరాది స్థానే అద్రిస్థానేన జ్ఞాపితో భౌమచేష్టితం సభార్యో గరుడ ఆరూఢ ప్రాగ్జ్యోతిషపురం యయవు. ఈ విధంగా కోటకు కవచంగా ఉన్నటువంటి విశాలమైన ఎత్తైన అగడతలు, దుర్గాలన్నీ ఉంటాయి. వాయు మార్గాలన్నీ ఆ పురాన్ని ఆవరించి ఉన్నాయి. మురాసురుడు అనేటువంటి వాడు ఘోరమైనటువంటి 10,000 పాశాలను ఆ నగరానికి రక్షా కవచాలుగా నిలిపి ఉన్నాడు. కృష్ణుడు కౌమోదకి అనే గదతోటి ఆ గిరిదుర్గాలన్నింటిని కూడా భేదించేశాడు. శరపరంపరతో శరదుర్గాలన్నింటిని కూడా నాశనం చేసేసి ఆ పురుషోత్తముడు పాంచజన్య శంఖనాదంతో మురాసురుడు మొదలైన వైరుల హృదయాలన్నీ కూడా బద్దలు గావించాడని చెప్తున్నాడు. జలంలో నిద్రిస్తూ ఉన్నటువంటి 5 తలల మురాసురుడు ప్రళయ జలాన్ని ప్రళయ కాలంలో ఉండేటువంటి పిడుగుపాటు వలె ఉన్నాడు. భయంకరంగా ఉంటాడు. పాంచజన్య శంఖధ్వనిని విన్నాడు. వాడు ఆ దైత్యుడు జలం నుండి బయటకు వచ్చేసి కృష్ణ పరమాత్మ పైకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. జలశాయినే మురాసురుని యొక్క కథ చెప్తున్నాడు. ఈ విధంగా తన మీదకి దూసుకుని వస్తున్న ఆ దైత్యుణ్ణి, ఆ రాక్షసుని మురాసురుణ్ణి గద కౌమోదికి అయినటువంటి గదతోటి ఆ కృష్ణ ప్రభు అవలీలగా వాని యొక్క శిరస్సులను ఖండించాడని చెప్తున్నాడు. అలాగా వానికి 7 మురాసురునికి 7 పుత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కుమారులైనటువంటి వాళ్ళు తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసువు, నభస్వంతుడు, అరుణుడు అనేటువంటి 7 కూడా ఈ పీఠుడు అనేటువంటి సేనాధిపతి ముందుకు వచ్చి నరకాసురుని ప్రేరణతోటి ఆయుధాలు చేతబట్టి కృష్ణ పరమాత్మతో తలబడ్డారట. అయినా సరే వాళ్ళందరినీ కూడా కృష్ణ ప్రభు అందరి తిరుగులేని పరాక్రమంతో వాళ్ళందరినీ కూడా జయించేశాడు. స్వయంగా నరకాసురుడికి తర్వాత రావాల్సి వచ్చింది. ఆ వచ్చినటువంటి నరకాసురుడిని సంహరించి వేశాడని చెప్తున్నాడు. ఇక శూలం వేయకముందే కృష్ణుడు చక్రంతో వాడి శూలం ఎత్తే లోపలనే కృష్ణుడు చక్రాయుధంతో నరకాసుర సంహారం చేశాడు. ఈ విధంగా భూదేవి పుటం పెట్టినటువంటి బంగారంలాగా అక్కడ కనిపించి ఆ తల్లి అందరికీ కూడా తనకు జరిగినటువంటి ఆ సంతోషాన్ని చెబుతుంది. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులందరూ కూడా భూభారానికి పెరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ కృష్ణ పరమాత్మను సంహరిస్తున్నాడు. భూదేవి కృష్ణుడిని స్తుతిస్తోంది. అయ్యా, చాలా మంచి పని చేశావు. నమస్తే దేవదేవేశ శంఖచక్ర గదాధర భక్తేచ్ఛోపాత్ర రూపాయ పరమాత్మన్ నమోస్తుతే. భక్తులు ఏది కోరితే అది నువ్వు వాళ్లకు ప్రసాదిస్తావయ్యా. హే భగవన్, నిన్ను మేము స్తోత్రం చేస్తున్నామంటూ ఆ భూదేవి అనేక రకాలైనటువంటి స్తోత్రాలు చేస్తూ కృష్ణ పరమాత్మను స్తుతిస్తూ ఉంది. ఇక ఆ 16,000 రాజకన్యలను కూడా పెళ్లి చేసుకున్నాడు. లోపల సత్యభామ రోల్ ఉన్నది అని చెప్పి దీంట్లో లేదు. ఇంట్లో లేదు. కృష్ణ పరమాత్మనే సంబంధించి పోతన గారు కొన్ని ఇవి చేసి రాశాడు. ఏకాంతంలో ఈ విధంగా శ్రీకృష్ణ వీళ్ళ యొక్క పరస్పర సంభాషణ ఏకాంతంలో కృష్ణుడు ఇలా ఉన్న సందర్భంలో వీళ్ళకున్నటువంటి పుత్రుడు అనిరుద్ధుని యొక్క వివాహం గురించి చెప్తూ ఉన్నాడు. ఇక ఒక్కొక్కరికి 15 మంది పుత్రులు కలిగారు. అనిరుద్ధుని వివాహం, రుక్మి వధ, ఈ విధంగా ఇది కూడా చెప్తూ ఉన్నాడు. ఇక ప్రద్యుమ్నునికి రుక్మవతి అంటే ఆ రుక్మి అనేవాడి యొక్క బిడ్డ. ఆ రుక్మవతిని ప్రద్యుమ్నునికి ఇచ్చి పెళ్లి చేశారు. అలాగే చారుమతి రుక్మిణి కూతురు అన్నమాట. ఆ అమ్మాయికి కృతవర్మ కుమారుడైనటువంటి బలితో వివాహం జరిగింది. ఇక రుక్మి పౌత్రి రోచన అనేటువంటి ఆమెకు అనిరుద్ధుడికి పెళ్లి చేశారు. అనిరుద్ధుడితో పెళ్లి జరిగింది. బలరామునికి ఒక వ్యసనం ఉన్నది. బలరామునికి కృష్ణుడి యొక్క అన్నగారికి జూదం ఆడే వ్యసనం ఉన్నది. అది రాజుల్లో ఉంటుంది. ఏదో ఒక వేట కానీ మృగయ కూడా వ్యసనమే. అడవికి వెళ్ళి వేటాడి చంపడం. కొంతమంది ఋషులకు మునులకు సంతాపం కలిగించే జంతువులను చంపుతారు. కొంతమంది ఆట కోసం అని చెప్పేసి వేటకు వెళ్ళేసి అక్కడ వేటాడి జంతువులను సంహరిస్తూ ఉంటారు. అలాగే ఈ బలరామునికి జూదం అనేటువంటిది ఒక వ్యసనం ఉన్నది. ఆ వ్యసనాన్ని పసిగట్టిన దుర్మార్గులంతా కూడా ఆయనను జూదం ఆడటానికి పిలుస్తారు. ఆ బలరాముడు వాళ్ళతో కూడా జూదం ఆడుతూ ఉంటాడు. జూదం ఆడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రుక్మి ఆయన వ్యసనాన్ని కనిపెట్టి కపడంతో ఆయన ఓడిస్తాడు. నిజంగా బలరాముడు ఓడిపోడు. అయినా సరే మాయాజూదంలో ఎలాగైతే అక్కడ ధర్మరాజును ఓడించారో ఆ విధంగానే ఇక్కడ ఆయన ఓడిపోకున్నా సరే ఓడిపోయినాడని చెప్పి అందరూ కూడా అరవడం, అందరూ వాళ్ళే అవడం అయ్యేసరికి పరిహాసం చేసుకుంటూ అక్కడ ఉన్న రుక్మి అంటే రుక్మిణి పెద్దన్నగాడు, 5గురిలో పెద్దవాడు, వాడు గట్టిగా అరుస్తూ గొల్లవాళ్లకు ఈ జూదం ఎందుకయ్యా, చక్కగా వెళ్ళి పశువులను కాసుకోవచ్చు కదా అని చెప్పి ఒక వంకర కూతలు మాట్లాడతాడు. ఆ మాటలతోటి చాలా కోపానికి వచ్చినటువంటి బలరాముడు తన యొక్క హలాయుధం అంటే ఆయన ఆయుధమే నాగలి కనుక దాన్ని తీసేసి పరిగతో మోది ఆ రుక్మిణి సంహరించేస్తాడు. ఈ విధంగా ఉషా అనిరుద్ధులకు వివాహం జరిగింది. 1000 చేతుల బాణుడు కూడా శంకర భక్తుడు. ఆయన ఎందుకు శంకర భక్తుడు అయినాడంటే శంకరుడు చాలా తొందరగా
వరాలు ఇస్తాడు. ఆ విధంగా దుందుబి వాయించాడు. శంకరుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై బాణానికి ఏం కావాలి కోరుకోరా అంటే, ఏమున్నది, నువ్వే వచ్చి మా ఇంటి ముందర నువ్వు ద్వారపాలకుడు వేరే ఉండాలి, నా ఇంటిని కాపలా గాయమని చెప్పేసి నా పురంలో ఉండాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు బాణుని యొక్క పుత్రిక పేరు ఉష. ఈ ఉష అనిరుద్ధునికి పెళ్లి జరగాలి. అలా జరగాలంటే ఏం కావాలి, అనిరుద్ధుడిని తలుచుకొని ఆమె చాలా మోహించి ఉన్నది. ఆమె యొక్క సఖి, నా కలలో ఒక పిల్లవాడు గలవాడాడే రాకుమారుడు, వాడు చాలా అందంగా ఉన్నాడు, వాడిని నాకు పెళ్లి చేసుకోవాలన్నది అని చెప్పి ఆ ఉష చెప్పింది. బాణాసురుడి కూతురు చెప్పంగానే సరే ఇలా ఉంటాడా నా సఖి చక్కని చిత్రాలు వేయించి చూపించింది. అందులో ఒక చిత్రం ఈ అనిరుద్ధునిది. అది చూడంగానే ఆ అమ్మాయి, అగో వీడే నాకు నచ్చినవాడు కలలో కనిపించాడు, ఈతన్ని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అనడం. అప్పుడు ఈ కామరూపులైనటువంటి వాళ్ళు, మాయావులైనటువంటి వాళ్ళు కొంతమంది రాజుగారికి తెలియకుండా వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఉంటారు చూశారా, అలాంటి సఖులందరూ కూడా కలిసి ఉష చాలా ఆనందించింది. మాయా యోగంతో అనిరుద్ధుణ్ణి ఈ రాజభవనంలోకి ప్రవేశపెడతారు. వాడు లోపలికి వస్తున్నాడు. రోజు తన ప్రేయసి అయినటువంటి ఉషాతో కలుస్తున్నాడు. ఉషా అనిరుద్ధులు ఇద్దరు కూడా ప్రేమ సల్లాపాలు ఆడుతున్నారు, విహరిస్తున్నారు ఉద్యానాలలో. తండ్రికి తల్లికి తెలియకుండా వీళ్ళ యొక్క కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తనకు సంతోషంగా సమర్పించినటువంటి సఖిపైన చాలా అనురాగంతో ఉంటుంది ఆ ఉష. ఆమె పేరు చిత్రలేఖ. ఆ చిత్రలేఖ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అదే చిత్రాలు వేసి తనకు అనిరుద్ధుడిని చూపించింది. ఇలా ఉష ఆనందంతో ఉంటుంది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత, ఎన్నాళ్ళో తాగదు కదండి పాపం, యువకులు ఇద్దరు కలిశారు. ఆ విధంగా ఉష కొన్నాళ్ళకు గర్భవతి అయింది. ఆమె యొక్క గర్భచిహ్నాలన్నీ పొట్టపైన కనిపిస్తూ ఉంటే భయపడిపోయినారు చెలికత్తెలు వాళ్ళంతా. ఇది ఆయన రాజుగారికి తెలిస్తే మన అందరినీ కూడా కుత్తుకలు కోస్తాడు బాణుడు. ఇది ఎలా జరిగింది, అయ్యో అమ్మ గిలా చేస్తేంది అని చెప్పేసి ఎలాగైనా ఇది తెలవాలి. తర్వాత కొన్నాళ్ళకి దాగుతుందా, బాణునికి తెలిసిపోగానే లోపలికి వచ్చాడు. చూసే వరకు అనిరుద్ధుడు అక్కడ ఉన్నాడు. వాడిని దొరకబట్టి నాగబంధం అనేటువంటి పాశంతో వాడిని బంధించేసి ఇంట్లో రూమ్లో వేసి కట్టేశాడు. ఈ విధంగా కృష్ణతనయుడు అలాగా బంధించబడి ఉండేసరికి ఆయన కొడుకులందరూ ఊరుకుంటారు. ఆ కృష్ణుడికి ఒక్కడా ఇద్దరు కొడుకులు తామరదప్పర వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసి శోణితపురానికి వచ్చారు. ఈ బాణుడు ఉన్న చోటికి దాన్ని శోణితపురం అంటారు. యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు బాణాసురునికి సహాయకంగా శంకరుడు సహాయం చేశాడట. నీకు తోడుగా నేనుంటానని. ఆ విధంగా వీళ్ళందరికీ కృష్ణుడు సహకరించాడు. అలా మధ్యలో యుద్ధం అంతా అటు ఇటు పోయి శంకరునికి కృష్ణునికి మధ్యలో యుద్ధంగా మారిపోయింది. దాంట్లో ఎలాగూ కృష్ణుడే గెలుస్తాడు కాబట్టి శంకరుడు తన యొక్క ఓటమిని అంగీకరించాడు. చివరికి ఇక వీళ్ళందరూ అయిపోయిన తర్వాత బాణాసురుడే స్వయంగా వచ్చాడు. రాగానే పరమాత్మ ఊరుకుంటాడా, చక్రం తీసి వాడికి ఉన్నటువంటి ఆ చేతులన్నింటినీ కూడా 1000 చేతులను, వాడు సహస్రకరుడు, వాడి 1000 చేతులను కూడా బాణాసురుని యొక్క చేతులను బాణుడు కృష్ణ పరమాత్మ నరికివేస్తాడు. ఈ విధంగా ఉషా అనిరుద్ధుల యొక్క వాడు ఓటమిని అంగీకరించేసి వాళ్ళ పెళ్లిని కూడా ఒప్పుకుంటాడు. ఉషా అనిరుద్ధులకు ఆ విధంగా వివాహం జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. తర్వాత కథ చెప్తున్నాడు. ఇక కృష్ణ పరమాత్మకు జాంబవతి ద్వారా పుట్టిన కొడుకు పేరు సాంబుడు. ఆ సాంబుడు ఒకసారికి ఇలాగే, వాడు ఇంతకుముందు కూడా వాడికి చర్మరోగం వస్తుంది, భవిష్య పురాణాల్లో చెప్తారు. వాడు నారదుని చూసి నవ్వినందుకు, నారదుని అందాన్ని చూసి నన్ను హేళన చేస్తావా, నీకు చర్మరోగం వస్తుంది పో అని చెప్పేసి వాడిని శపించడం. కృష్ణ పరమాత్మ కూడా ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది, ఎందుకంటే పెద్దవాళ్ళని హేళన చేస్తే అలా ఉంటుంది అని చెప్పి తర్వాత అతనికి సలహా ఇస్తారు. ఏం లేదురా సాంబుడా, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, సూర్య భగవాను ఎవరైనా కనుక సేవిస్తే సూర్యుడి వల్ల వాళ్ళకు మళ్ళీ స్వస్థత, ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పేసరికి అతను వెళ్ళి ఆ సూర్య భగవాను ఆరాధించడం. తర్వాత నారదుని యొక్క కృప వల్ల అది శాపావసానం కలిగి మళ్ళీ వాడి యొక్క పూర్వదేహం మనకి లభించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా చెబుతారు. ఇక నృగమహారాజు వృత్తాంతం. ఇందులో ఏకదోపవనం రాజన్ జగ్మరు యదుకుమారకాహ విహర్తుం సాంబ ప్రద్యుమ్న చారు భాను గదాదయ. చారుడు, భానుడు, గదుడు వీళ్ళంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క పుత్రులు. ఒక్కొక్క భార్యకు పుట్టినటువంటి వాళ్ళు. తండ్రి కృష్ణ పరమాత్మే. అందరూ కూడా సోదరులు వరుసకు. వీళ్ళందరూ కూడా యదువంశ రాజకుమారులు. అందరూ కూడా విహారానికి ఒకసారి అడవికి వెళ్ళిపోయినారట. వాళ్ళ వనంలో సంచరిస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే, క్రీడిత్వా సుచిరం తత్ర విచిన్నంత పిపాసితా. వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉంటే కొంతసేపటికి
దప్పిక అయింది, ఎక్కువసేపు అలసిపోయినారు. దాహం వేసేసరికి ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయో అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. దగ్గరలో వాళ్లకు ఇతిస్మరాజా సంవృష్ట కృష్ణేనానంతమూర్తిన మాధవం ప్రణిపత్యా కిరీటేన అర్కవర్చస. అలాగా అక్కడికి వచ్చేసి చూసేసరికి వాళ్లకు ఆ అడవిలో ఒక కూలిపోయినటువంటి ఒక బావి, పాత ఎన్నటిదో చీర్ణ కూపం కనిపించింది. అంటే అది చాలా ధ్వస్తమైపోయి ఉన్నది, అందులో నీళ్లు కూడా తాగయోగ్యంగా లేవు. అయితే అందులో ఒక పెద్ద ఊసరవెల్లి అంటే బల్లి రూపంలో ఉండి పెద్దగా ఆకారంలో పెద్దగా ఉంటుంది. ఆ ఊసరవెల్లి అందులో పోయి పడ్డది. అది రంగులు మారుస్తూ ఉంటుంది. అది ఆ రూపంలో అక్కడ ఈ సాంబుడు వెళ్ళి వంగి చూసేసరికి అది అక్కడ గోచరించింది. ఆ శరీరం కూడా దాన్ని పుటం పెట్టిన బంగారం వేరం వన్నెవేరం తణుకులు ఎడుతూ ఉన్నది. అలాంటి ఆ ఊసరవెల్లిని ఈ సాంబుడు అనే యొక్క మిత్రులంతా కూడా చూచారు. వాళ్ళంతా చూసేసి ఇదంతా కూడా నృగమహారాజ చరిత్ర అని చెప్పి చెప్తున్నాడు. ఇక ఈ సాంబుడే దుర్యోధనుడి కుమారుడైనటువంటి ఆ దుర్యోధనుడి కూతురైనటువంటి దాన్ని, ఆ లక్ష్మణ అనేటువంటి అమ్మాయిని సాంబుడు పెళ్లి చేసుకుంటాడు తర్వాత. అలాంటి సాంబుడు ఇక్కడ వచ్చేసి ఆటలతో పాటలతో బావిలో ఊసరవెల్లిని చూసేసి వెళ్ళి మనం దాన్ని లాగుదామని చెప్పి ప్రయత్నిస్తారు. వాళ్ళ నుంచి అవ్వదు, ఎందుకంటే చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది. కృష్ణ పరమాత్మకు వెళ్ళి చెబుతారు. ఆ చరిత్ర కృష్ణ పరమాత్మకు పూర్తిగా తెలుసు అది ఎలా జరిగిందో. కాబట్టి ఉత్తమ శ్లోకుడైనటువంటి కృష్ణ పరమాత్మ తన దివ్య కరస్పర్శతోటి దాన్ని వెంటనే ఊసరవెల్లి రూపాన్ని తొలగించేశాడు. ఆ పిదప ఒక మంచి దివ్య పురుషుడు ఉద్భూతుడైనాడు, అందులోంచి ప్రకటమైనాడు. పుటం పెట్టిన బంగారం మీద వాడు కనిపిస్తూ ఉంటే ఆయన వాస్తవంగా కృష్ణుడు, ఆయన చరిత్ర తెలిసిన వాడే కానీ మహాత్మా నీ రూపం అద్భుతంగా ఉన్నది, ఎందుకంటే ఈ పిల్లలందరికీ తెలవాలని చెప్పి అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. నీవెవరయ్యా దివ్య పురుషునిగా ఉన్నావని చెప్పి అడిగితే, నీకు ఈ ఊసరవెల్లి రూపం ఎందుకు వచ్చిందయ్యా? ఇప్పుడు మరి నా కరస్పర్శ తగిలంగానే నువ్వు ఇంత చక్కగా పుటం పెట్టిన బంగారం మీరు వెలిగిపోతున్నావు, నువ్వెవరు అని చెప్పి పరమాత్మ వాళ్ళ కోసం అడగడం. అప్పుడు కృష్ణ పరమాత్మ అడగంగానే ఆ ఊసరవెల్లి రూపంలో ఉన్నవాడు చెప్తున్నాడు, అయ్యా ప్రభు, నన్ను నృగమహారాజు అంటారు. నృగుడు, మన పేరే నృగ, నాకు రావడి. ఆ నృగమహారాజు అంటారు. మరి అయితే నీకు ఈ రూపం ఎందుకు వచ్చింది అంటే, అయ్యా ఏం చెప్పమంటారు, చాలా విచిత్రమైనటువంటి కథ ఇది. నేను చాలా దాతగా ఉంటుని, ఎంతమందినో బ్రాహ్మణుడు పిలిచి వాళ్ళందరికీ కూడా ఆవులు, సంపదలు, హారాలు, బంగారం, అన్ని రకాల దానాలు కూడా గో భూ తిల హిరణ్య ఆజ్య వాసో రౌప్యం గూడానిచ, ఇలా మన వాళ్ళు దానాల పేర్లు చెప్తూ ఉంటారు. ఇన్ని రకాల షోడశ దానాలు, దశ దానాలు, ఏది నేను భూరిగా చేతికి ఎముక లేకుండా అన్ని రకాల దానాలు చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే ఒకసారి బ్రాహ్మణులందరికీ గోదానాలు మాత్రం చేస్తూ ఉన్న సందర్భంలో అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు. తలా ఒక మంచి సుందరమైనటువంటి మొదటిత ఈనైనటువంటి వత్సతో కూడుకున్నటువంటి పాలిచ్చే ఆవు తీసుకువచ్చి పాపం సమర్పించాడు. అయితే అందరికి కూడా నేను ఇలా దానం ఇస్తున్నాను. ఇస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు దానం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆ ఆవు ఏదో మరి అది కొంచెం దాని యజమాని యొక్క ఇంటికి రావడం దానికి అలవాటు ఉంటుంది కనుక అది వాళ్ళ ఇంట్లోంచి, ఆ బ్రాహ్మణ ఇంట్లోంచి తప్పించుకొని వచ్చి మళ్ళీ మందలో వచ్చి కలిసింది. మందలో వచ్చి కలిసే వరకు నేను చూడకుండా రెండో రోజు ఆవులు దానం ఇస్తున్నప్పుడు ఆ పారి వచ్చినటువంటి ఆవుని ఇంకా నోడికి దానం ఇచ్చారు. ఇక ఆవు దానం ఇచ్చే వరకు ఆ బ్రాహ్మణుడు వచ్చేసి, నా ఆవు మీ దాంట్లోకి పారిపోయి వచ్చింది, నా ఆవును నాకు ఇవ్వండి అని మొదటివాడు అడుగుతాడు. రెండవ వాడు వచ్చి, నాకు ఇప్పుడు దానం ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని ఇయ్యను, ఇది నా ఆవు అని వీడు అంటాడు. ఈ ఇద్దరు కోట్లాడుకొని చివరికి ఈ నృగమహారాజు దగ్గరికి వచ్చారు. నృగమహారాజు దగ్గరికి వచ్చేసరికి, అయ్యా నృగో నామ నరేంద్రోహం ఇక్ష్వాకుతనయ ప్రభు దానిష్వాఖ్యాయమానేషు యదితే కర్ణమస్పృశం. ఈ విధంగా నేను దానిషు అందరూ ఎంతోమందికో ఎన్నో గోదానాలు చేస్తూ ఉంటే లేగలతో ఉన్నటువంటి పాడి ఆవులను దానమిస్తూ ఉన్నాను. ఈ విధంగా బంగారు పన్నులు, బంగారు గిట్టలు ఉన్నటువంటి ఆవులన్నింటినీ సహస్రంగా దానమిస్తూ ఉంటే, గోభూ హిరణ్యాయతన అశ్వహస్తిన కన్యా సదాసి స్థిల రూప్యశయ్యా. స్వామి, గోవులనే కాకుండా పంట భూములను, మేలిమి బంగారాన్ని, గోభూ హిరణ్య చక్కని గృహాలను, మేలుజాతి గుర్రాలను, అలాగే ఏనుగులను, ఇంకా దాసదాసీలతో సహా కన్యకామణులను, నువ్వులను, ఇంకా వెండిని, తల్పాన్ని, మంచాలు, నూతన గృహాలు, ఒకటా రెండా ఎన్ని వస్తువులండి, ఇవన్నీ కూడా నేను దానం చేశాను. గృహోపకరణాలన్నీ కూడా, ఇంట్లో పనికి వచ్చే వస్తువులు కూడా ఇచ్చాను. ఈ రథాలు అన్ని పాత్రులైన వాళ్ళకే ఇచ్చాను. పాత్రులంటే పాత్రాయ కృతం దానం, అర్హులైన వాళ్ళకే దానం చేయాలి. అనర్హులైన వాళ్ళకి దానం చేస్తే అపాత్ర దానం అవుతుంది. అసలు దానం అంటే ఏం చేయాలంటే, మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది ఒక శ్లోకం, ఇది సత్పాత్రే తీర్థయాత్రాయ. ఎవడైనా సత్పాత్రుడు అంటే మంచివాడు, ఎవడైనా వెళ్తుంటే సత్పాత్రుడైనటువంటి వాడు అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, దప్పికతో ఉన్నవాడికి నీళ్ళు ఇవ్వడం, చలితో వణుకుతున్నవాడికి కొంకటి ప్రదానం చేయడం, ఇవన్నీ కూడా పాత్రదానం. ఆ సత్పాత్రులైన వాళ్ళకి మనం దానం చేయాలి. రెండవ తీర్థయాత్రాయాం,
ఎవడైనా బీదవాడు తీర్థయాత్రలకు వెళ్తాను, నేను ఇలాగో అక్కడెక్కడనో ప్రయాగ వెళ్తాను, ఇంకేదో ప్రయాగరాజుకు వెళ్తాను, కాశీ వెళ్తాను, ఉజ్జయిని వెళ్తాను, అయోధ్య వెళ్తాను అని వస్తే అలాంటి వాళ్ళకు దానాలు ఇవ్వాలి. ఎవరైనా బీదవాడు కనుక యాత్రకు వెళ్ళలేకపోతే వాడిని వెంట ఉండి యాత్రకు తీసుకోవడం. మన ఊర్లో మనకు కొమరవెల్లి ధనంజయ అని ఒక సేటు ఉండేవారు, చాలా మహానుభావుడు, పాపం కరోనాలో వారు దివంగతులైనారు. ఆయన చాలా సేవ చేశారు. ఎంతమందికి ఆయన చనిపోయేంత వరకు కూడా మంత్రంలో ఆయన సహాధ్యాయులే కాకుండా ఇంకా ఇతరులను కూడా బ్రాహ్మణులందరినీ కూడా వెంట పెట్టుకొని యాత్రలకు పోయేసి 100 మందిని 200 మందిని అలాగ తీసుకుపోయి భోజనాలు అన్నీ కూడా ఆయనే భరించేవాడు. అందరికీ టికెట్లు ఆయనే కొనిచ్చేవాడు. కాశీ, గయా, ప్రయాగ, అయోధ్య ఎన్ని యాత్రలు తిరిగాడో నాకు తెలియదు, కానీ ప్రతి సంవత్సరం ఒక టీమును తీసుకొని వెళుతూ ఉండేవాడు. చాలా మహానుభావుడు పాపం. భాగవతం చెప్పినప్పుడు కూడా రోజు వచ్చి విన్నాడు, భవిష్య పురాణం కూడా రోజు వినేవాడు. అలాంటి మహానుభావుడు మన దగ్గర కూడా ఉన్నారు. అయితే దానం అంటూ చేస్తే ఎవరికి చేయాలంటే సత్పాత్రునికి చేయాలి. అయితే తీర్థయాత్రలకు వెళ్ళేవాడికి చేయాలి. ఇంకా వివాహే, ఎవరైనా బీదవాడు తన ఇంట్లో కన్యాదానం చేసుకుంటున్నానయ్యా, నా దగ్గర ధనం లేదు అంటే ఆ కన్యాదానంలో మనం ₹1 అయినా సరే వేస్తే కన్యాదాన ఫలం వస్తుంది కనుక మనకు చేతనైనంత తోచినంత సహాయం ఇచ్చి ఎవరైనా బీదవాడు కన్యాదానం చేస్తుంటే ఆయన కన్యాదానంలో మనం కూడా మన ద్రవ్యాన్ని ఆయనకిచ్చి సహకరించాలి అని చెప్తున్నాడు. ఇంకా వివాహే యజ్ఞకర్మణి, ఎక్కడైనా యజ్ఞయాగాదులు జరుగుతుంటే అక్కడ వెళ్ళి మనం ధనం దానం చేయాలి. వాపి కూప తటాకానాం, వాపి అంటే దిగుడు బావులు. వెనకటి కాలం మన ఆడిబడి వెనకాల కోనేరు ఉన్నది, అందులోకి దిగి నీళ్లు ముంచుకునేవాళ్ళు. అలాగా కోనేరు అంటూ ఉంటుంది, దానికి మెట్లుంటాయి, వెళ్ళి నీళ్లు కడవతో ముంచుకొని పైకి తెచ్చుకుంటారు, దానికి కోనేరు అంటారు. అలాంటి దాన్ని సంస్కృతంలో వాపి అంటారు. ఇక కూపం అంటే చేదబావి. మన ఇళ్లలో ఊర్లలో చాలా చోట్ల ఇళ్ల ముందర కూడా మా ఇంటి ముందర కూడా ఉండేది, ఈ మధ్యాహ్నం కూలిపేశారు. అలాంటి చేదబావి, ఒక బకెట్కు తాడు కట్టేసి దాన్ని నీళ్లు తోడుకోవడం, దాన్ని బావి అని కూపం అంటారు. అలాగే తటాకం, తటాకం అంటే చెరువులు. మన అయ్యగారి చెరువు, తమ్మ చెరువు, రావుల చెరువు, ఇలాంటి చెరువులను తటాకాలు అంటారు. ఇవన్నీ తవ్వేటి చోట వెళ్ళి ధనదానం చేయాలి. అది చేస్తే కొన్ని తరాల వరకు కూడా ఎంతమందో నీళ్లు దాని నుంచి తీసుకొని తాగుతారు, ఉపయోగించుకుంటారు. ఉప్పు నీళ్ళు అయితే బావి ఇంత పనులకు వాడతారు, మంచి నీళ్ళు అయితే తాగుతారు. కాబట్టి ఎవరో పెద్దవాళ్ళు తమ్మ చెరువును తవ్వించారు, రావు చెరువును తవ్వించారు, అయ్యగారి చెరువును తవ్వించారు. మంచి అమృత సమానమైనటువంటి జలాన్ని మన వాళ్ళు ప్రతి ఎండాకాలం కచ్చలాలు తెచ్చుకొని హాండాలతో జడతాలు కొట్టి నీళ్లు తెచ్చుకొని తాగేవాళ్ళు. అట్లాంటి వాటికి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. రాజస్థాన్లో ఇప్పటికి కూడా ఒక వర్గం ఉన్నది, వాళ్ళని గజధరులు అంటారు. ఒక గజం బద్దను భుజం మీద పెట్టుకొని ఊరు తిరుగుతుంటారు. వెళ్ళి ఆ ఊరిలో ఉన్న సర్పంచ్ గదికి వెళ్ళి మీ ఊర్లో వర్షాకాలంలోనే వాళ్ళు ఆ ఊర్లని పర్యటిస్తారు. వర్షంలో ఎటుపక్క నీళ్లు పోతున్నాయో చూసుకొని, అయ్యా మీ ఊర్లో వర్షం పడితే నీళ్ళని ఈ పక్కకు పోతున్నాయి కాబట్టి ఇక్కడ కనుక మనం చెరువు కనుక నిర్మించామంటే దీని తూము అటు పెట్టవాలి, అది ఇంట్లోకి ఊర్లోకి రాకుండా పురోత్పీడం కాకుండా, పురోత్పీడం అంటే ఊరిని ముంచివేసేటువంటిది కాకుండా దానికి తూము అటుపక్క పెడతారు. మన మంత్రిలో తమ్మ చెరువు కూడా మీరు చూసి ఉంటారు, చేపలకుంట వైపు ఎక్కడో దూరంగా తూము ఉంటుంది. ఆ తూములోంచి వెళ్ళి నీళ్లు మళ్ళీ ఇంకనో బర్రె చెరువుకో బర్రెకుంటకో అలాగే వెళుతూ ఉంటాయి. ఒక్కొక్క చెరువుకి గొలుసుల్లాగా కడుతూ ఉంటారు. ఒక్క చెరువు నిండితే ఇంకో చెరువును కూడా అదే నింపుతుంది. ఆ విధంగా చెరువులు తవ్వించే వాళ్ళు, ఆ కులమే ఒక జాతే రాజస్థాన్లో ఉన్నది. వాళ్ళు పాపం ఊరూరు తిరిగి పెద్ద పెద్ద కుంటలు, చెరువులు ఇప్పుడు దేశమంతా ఉన్న వాటిల్లో ఎక్కువ భాగం మన హైదరాబాద్ ఇళ్ళన్నీ కూడా మహబూబ్ నగర్ లేబర్ తవ్విన పునాదులే అని చెప్తూ ఉంటారు. అట్లాగా మంచి శ్రమికులైనటువంటి వాళ్ళు, ఆ ఊరి వాళ్ళు వచ్చి సలహా ఇచ్చేసి ఆ ఊరిలో ఉన్న పెద్దల దగ్గర ధనం సంగ్రహించి దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కొని ఒక్క పైసా తీసుకోకుండా వాళ్ళు అక్కడ ఆ ఊరి వాళ్ళకి చెరువులు తవ్వించి వెళ్ళిపోయేవాళ్ళు. అది గజధర కులం అని చెప్పి ఇప్పటికి కూడా రాజస్థాన్లో వాళ్ళ వంశీకులు ఉన్నారని చెప్తూ ఉంటారు. ఈ దేశంలో ఉన్న చెరువులకు అన్నింటిలో కూడా వాళ్లే ఆద్యులు అంటారు, గజధరులు. ఎన్సీఆర్టీ వాళ్ళ పుస్తకంలో రాశారు అది. కాబట్టి అలాంటి మహానుభావులు ఉంటారు. అయ్యా ఎవరికైనా దానం చేస్తే వాపీకూప తటాకాలకు, దిగుడు బావులు, చేదబావులు, చెరువులు, అలాగే యజ్ఞయాగాదులు, వివాహాలు జరిగిన చోట సత్పాత్రుడికి, తీర్థయాత్రలకు పోయేవాడికి దానాలు చేయాలి. పాత్రదానం అంటారు దాన్ని. అంటే అవసరం ఉన్నవాడికి అవసరం ఉన్న వస్తువును ఇవ్వడం. దాన్నే భగవద్గీతలో దీయతే అనుపకారిణే అని చెప్తాడు. దాతవ్యమిది యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం. దానంలో కూడా సాత్విక దానం ఉంటుంది, రాజస దానం ఉంటుంది, తామస దానం ఉంటుంది. సాత్విక దానం అంటే దాతవ్యమితి యద్దానం, ఇయ్యాలని అనుకున్నప్పుడు తన వద్ద ఏది ఉన్నదో అది మనసులోంచి అనిపించినప్పుడు దాన్ని తీసుకుపోయి ఇవ్వడం. ఇక దాని గురించి ఇంకనోడు వచ్చాడా, వీళ్ళు కలిసి వస్తేనే నేను చేస్తాను అని కాకుండా నేను ఒక్కడైనా నేను ఈ పని చేయగలుగుతానని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్ళి భగవంతుడికి మనం ముఖ్యం కాబట్టి మనం చేస్తాం అనేటువంటిది ఆ దానాన్ని సాత్విక దానం అంటారు. ఏదైతే చేద్దామనుకొని తన దగ్గర ఉన్నంతలో కొంత దానాన్ని దానం చేసేవాళ్ళని సాత్విక దానం అంటారు. ఇక రెండవది రాజస దానం అంటే పేరు కోసం, ప్రతిష్ట కోసం చేసేటువంటి దానాలు. ఏదైనా చేస్తే వాళ్ళకి దాని మీద పేరు రావాలి.
ఏదో మేము ఇల్లు కట్టించాం, మేము ఇంకేదో చేసాం, అది చేసాం, ఇది చేసామని కథలు చెప్పుకొని చాలా ఏదో వాళ్ళ యొక్క సొంత పని కోసం అని చెప్పేసి కథలు చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అది రాజసదానం. ఇక తామసదానం అంటే ఏదైనా ఇవ్వడం, దానికి బదులుగా ఇంకా అంతకంటే ఎక్కువగా పుచ్చుకోవడం. ఏదో వానికి ఆయనతో పెన్సిల్ ఇస్తాడు, వాడి దగ్గర పెన్ను రేపు వాడికి అవసరం ఉంటుంది, అది గుంజుకుంటాడు. అంటే ఇచ్చిన దానికంటే ఎక్కువగా తీసుకోవడం, పాడు బుద్ధితోటి వాడిది రేపు పుట్టినరోజు వస్తున్నది, ఇవాళ వాడితో చేయి వేసుకొని చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ తిరుగుతాడు. రేపు వాడి పుట్టినరోజు రోజు ఇంకెక్కువ చాక్లెట్ తీసుకోవచ్చు మిగతా వాళ్ళకంటే. అగో ఈ విధంగా చిన్న పిల్లల్లోంచి కూడా అలాంటి స్వార్థం మొదలవుతుంది. దీన్ని తామస ప్రవృత్తి అంటారు. రాజస దానాల్లో అంటే పేరు కోసమే చేస్తారు. ఒక ఆయనట పాపం ఏదో ఇలాగే ఎక్కడో అన్ని చోట్ల పురాణ కాలక్షేపం జరుగుతుంటే అందరికీ ఉడకపోస్తుంటే నేను ఫ్యాన్ ఇస్తాను ఇక్కడ పెట్టుకోండి అన్నట. అబ్బా వీడు మహాపిసినారి గాడు, ఊర్లో ఎవరికి ఒక పైసలు దానం చేయడు, వీడి వాళ్ళ ఫ్యాన్ ఇస్తా అంటున్నాడు. మహా సంతోషమైంది ఊరి వాళ్ళందరికీ కూడా. ఓ పెద్ద ఫ్యాన్కి ఇక్కడ మధ్యలో పెట్టాడు సార్, అందరికీ మంచి గాలి వస్తుంది అనగానే సరే అని ఫ్యాన్ బిగించాడు. పాపం వాళ్ళ నాయన పేరు రాసుకున్నాడు చక్కగా, ఫలానా వాడి కొడుకు, ఫలానా వాడి తండ్రి, ఆయన స్మారకంగా స్మృత్యర్థంగా దానం ఇచ్చారని చెప్పమని రాసుకున్నాడు. ఇక అక్కడికి అయిన తర్వాత సాయంకాలం వాళ్ళందరూ కూడా మంచిగా ఫ్యాన్ గాలి కింద కూర్చొని పురాణం వినాల్సు అని ఊరి వాళ్ళంతా అనుకున్నారు. వీడు మంచిగా ఒకటి కర్ణకోల కట్టి ఒక దుడ్డు కట్టి పట్టుకొని వచ్చి అక్కడ కూర్చున్నట్ట. ఫ్యాన్ స్విచ్ ఎక్కడ వేస్తారో అక్కడ వచ్చి కూర్చొని ఎవరిని దగ్గరికి రానిస్తలేడు. ఎవరైనా వచ్చి అయ్యా ఫ్యాన్ వేయండి ఇక మరి ఉడకపోస్తున్నది అంటే ఫ్యాన్ ఎలా వేస్తారు, వేనియా. ఎందుకయ్యా అంటే ఫ్యాన్ వేస్తే మా నాయన పేరు ఎవరు చదవలేస్తారు, మా నాయన పేరు రాష్ట్రం అది చదివేటందుకని చెప్పేసి ఫ్యాన్ వేయాలి. అది ఫ్యాన్ వేయకపోతే లెక్కలేదు, అందరు కూడా దాని పేరు చదువుతారు. ఇగో ఇలాగా చేసేటువంటి పేరు కోసం, ప్రతిష్ట కోసం చేసేటువంటి దానాలు కొన్ని ఉంటాయి. నేను అది చేశాను, నేను ఇది చేశాను అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం. దానం ఏదైనా చేస్తే కుడి చేతితో చేస్తే ఎడమ చేతితోటి మళ్ళీ ఎడమ చేతికి తెలియకుండా చేయాలి. అలా కర్ణుడు చేశాడట పాపం. ఇంద్రుడు రావడు చస్తావు వానికి ఇయ్యకు అంటే మొన్న చెప్పాను కదా, శిక్షా క్షయం గచ్చతి కాల పర్యాయాత్. కొంతకాలం వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళ చదువు నాశనం అయిపోతుంది. సుబద్ధమూలాహ నిపతంతి పాదపాహ. ఇవాళేమని చెప్పుకున్నాం కృష్ణ పరమాత్మ కృష్ణ గోవింద హరే మురారే కృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. అలాగా శిక్ష నశించిపోతుంది అంటే వాడి యొక్క జ్ఞానం కూడా నశించిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత వాడి జ్ఞానం ఉండదు. అలాగే సుబద్ధమూలాహ నిపతంతి పాదపాహ. పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయి. ఆ చెట్లు ఏమైనా ఉంటాయా అంటే 6-7 దాకా బతుకుతాయి, 1000 ఏళ్ళు బతుకుతాయి కావచ్చు వృక్షాలు కూడా. కానీ బతికిన తర్వాత అయినా దానికి ఎన్నడో పెద్ద గాలి వచ్చి ఊడిపోయి అది కింద పడి రాలిపోతుంది, కింద పడిపోతుంది, గాలికి కూలిపోతుంది పెద్ద పెద్ద వృక్షం కూడా. అలాగే వాడి జ్ఞానం వాడు చనిపోయిన తర్వాత నశించిపోతుంది. ఇంకా మరి మిగిలేది ఏమిటి అంటే శిక్షా క్షయం గచ్చతి కాల పర్యయాత్ సుబద్ధమూలాహ నిపతంతి పాదపాహ. జలం జలస్థాన గతం చ శుష్యతి. మనం జలాన్ని నింపి పెట్టుకుంటాం, చెరువులు, కుంటలు, వాగులు, వరదలు అనుకుంటాం. కానీ అవన్నీ కూడా ఎన్నడో ఒకనాడు ఎండిపోతాయి భగవంతుడు సూర్య భగవానుడి ప్రతాపంతో, లేదా అవన్నీ సముద్రంలో వెళ్ళి కలుస్తాయి. అయితే ఉతంచ దత్తంచ సదైవ తిష్టతి. హవన పుణ్యము అలాగే దానం చేసిన పుణ్యం, ఈ రెండు కూడా మనిషికి చచ్చిన తర్వాత కూడా వాడిని వెంట వస్తాయి. కాబట్టి నేను దానం చేస్తాను అని ఆ కర్ణుడు ఎంత శల్యుడు వారిస్తున్నా సరే వినకుండా, శల్య సారథ్యం అంటారు. శల్యుడు కర్ణుడి రథం మీద కూర్చొని వద్దు వద్దురా చచ్చిపోతావు నువ్వు, ఆ వచ్చిన వాడు ఎవడో అతను బ్రాహ్మడురా అంటే ఏమన్నా కానీ యుద్ధానికి బయలుదేరే ముందు ఒక భిక్షగాడు నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఇంద్రుడు దేవతల రాజే వచ్చి నన్ను బిచ్చం అడిగితే ఇంకా నేనే గొప్పవాడిని కదా అని చెప్పేసి కృంతతి తన యొక్క చర్మాన్నంతా కూడా కత్తితోటి కోసి అందులోంచి జన్మజాతంగా వచ్చినటువంటి కవచ కుండలాలు 2 తీసి అలాగే రక్తం ఓడుతుంటే ఆయన చేతిలో పెడతాడు. అప్పటికీ ఆ ఇంద్రుడు అంటాడట, ఎడమ చేత్తో ఇస్తున్నావు ఎలా తీసుకుంటారు, దానం కదా కుడి చేత్తో ఇవ్వాలి అని. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా ఎడమ కుడి నేను చూడనయ్యా, ఎందుకంటే ఈ చేతిలోంచి ఈ చేతిలోకి మారే లోపల ఆయనతో నా మనసు మారిపోయి నీకు ఇయ్యబుద్ధి కాకపోవచ్చు కదా, అందుకని ఇప్పుడు ఇస్తున్నా చప్పుడేగా తీసుకో, ఎలా ఇస్తే అలా తీసుకో, తర్వాత దాన్ని తీసుకుపోయి 100 నీళ్ళతో కడుక్కో ఆ రక్తం అంతా, కానీ నేను మాత్రం ఇస్తున్నా ఇప్పుడు వద్దనకు అని చెప్పి ఇస్తాడు. కాబట్టి హవన పుణ్యము దాన పుణ్యము ఎప్పటికి కూడా ఉంటుందయ్యా శల్య, నన్ను ఆపకు అని చెప్పి అంటాడు. ఆ విధంగా దానాన్ని చెప్తూ ఉన్నాడు. సత్పాత్రే తీర్థయాత్రాయాం వివాహే యజ్ఞకర్మణి వాపి కూపతటాకానాం ధనం యచ్చంతి ధార్మిణ. ధార్మికులైనటువంటి వాళ్ళు ఇలాంటి వాటికే దానం చేయాలి. సత్పాత్రునికి చేయాలి, తీర్థయాత్రలకు పోయేవాడికి చేయాలి, వివాహం జరుగుతుంటే బీదవాళ్ళ ఇంట్లో వివాహానికి దానం చేయాలి, యజ్ఞకర్మలు జరుగుతుంటే ఎవరో మహానుభావులు యజ్ఞాలు యాగాలు హవనాలు చేయిస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉండాలి. ఎక్కడనో
బ్రహ్మస్వ భవనం కడితే అప్పట్లో చాలామంది వీళ్ళంతా కూడా పెద్దలు చాలా కష్టపడ్డారు. అందరి దగ్గరికి వెళ్ళి పైసా జమ చేసి వాళ్ళు అద్భుతంగా కాశీలో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అన్నదానం మొన్న మా వాళ్ళు మా చెల్లెలు వాళ్ళు వెళ్ళి వస్తే 4 రోజులు కిందట ఏమో వెళ్ళి భోంచేసి వచ్చారట. అక్కడ అద్భుతంగా బ్రాహ్మణులందరికీ కూడా సత్కారం జరుగుతున్నది. ఏదైనా మంచి పని అంటూ చేస్తే అది ఇవాళ కాదండి, కొన్ని తరాల వరకు కూడా ఉండేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. యజ్ఞకర్మల్లో కూడా మనం దానం చేయాలి. అలాగే దిగుడు బావుల కోసం, చేద బావుల కోసం, తటాకాలు, చెరువుల కోసం ఎవరైనా తవ్వుతూ ఉంటే దానం చేస్తే ఆ ధార్మికుల యొక్క ధనానికి అక్కడ ఫలితం లభిస్తూ ఉంటుంది. కాబట్టి ధార్మికుడైనటువంటి వాడు ఇలాంటి పనులకు దానం చేయాలి తప్ప పేరు కోసం దీనికోసం ఫ్యాన్ కట్టించుడు, దాని మీద పేరు రాసుకున్నాడు, ఆ తిరుగుతున్న అయ్య పేరు ఎవరు లేరు, దాన్ని తిరగనీయానికి దుడ్డు కట్టే పట్టుకొని కూర్చొని ఫ్యాన్ వేయనీయకుండా చేయడం, ఇవన్నీ కూడా రాజస దానాలు. అలాంటి వాటిని తామస దానాలు, రాజస దానాలు పనికిరావని చెప్పి భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు. దాతవ్యమిది యద్దానం దీయతే అనుపకారిణి. ఉపకారం చేయకున్నా సరే వాడికి మనం దానం చేయాలి, వాడికి అవసరంలో ఉంటే. కాబట్టి దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం. సాత్విక దానం అంటే దేశకాల పరిస్థితులను అనుసరించి ఆ దేశాన్ని చూడాలి, ఇచ్చే ప్రదేశం శుభ్రంగా ఉండాలి, కాలం మంచిదై ఉండాలి. ఎప్పుడో వాడు పాపం ఏదో పూల ముద్ద పట్టుకుని ఎక్కడికో పూలు కట్ట దిగిపోతుంటే ఉరికిపోయి నాకు ఏ బుద్ధి నీకు ఇస్తున్న పైసలు తీసుకుని వెంటవాడు కాదు. దేశాన్ని చూడాలి, కాలాన్ని చూడాలి, పరిస్థితిని చూడాలి, పాత్రత చూడాలి. వానికి ఏది అవసరం? వాడు ఆకలితో చచ్చిపోతుంటే వాడికి చల్లటి మనుషులు చేసిస్తా తాగురా అంటే వాడికి ఏం కావాలి? వాడు చలికి వణుకుతున్నాడు, వానికి ఒక కంబళి కావాలి, ఒక గొంగడి కావాలి. అసలు డాడి దగ్గరికి పోయేసి అయ్యా వాడు చల్లటి నీళ్ళు తెచ్చా ఫ్రిడ్జ్లో మంచిగా తాగు అంటే అసలే వాడు చలికి వాడికి చస్తూ ఉన్నాడు. ఇది అపాత్ర దానం అవుతుంది అని చెప్పేసి పాత్రాపాత్ర దానాలు చెప్తూ ఉన్నాడు. ఇక శ్రీకృష్ణ గోవింద హరే